మార్కు సువార్త 5వ అధ్యాయము. వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేడివాడు. సంఖ్యలతోనైనను ఎవడనూ వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమార్లు వాణ్ణి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీళ్లుగా చేసెను. కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునుండెను. వాడు దూరముగా నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమి వాణ్ణి అడగగా వాడు, నా పేరు సేన, ఎలా అనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశము నుండి తోలివేయొద్దని ఆయనను మిగులు బతిమలాడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమలాడుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మను వాణ్ణి విడిచి పందుల మందలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై కూర్చొనుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందులు సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమలాడు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్దకు తానుండనిమ్మని ఆయనను బతిమలాడుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు డెకపోలికలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్రము తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమలాడుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహములు ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడిదననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి
జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకాను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంట రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుతూ ఉండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదానిని, తల్లిదండ్రులను, తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాని పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తాలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచెను, నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను.